నాకు దేవుడిచ్చిన ముద్దు బిడ్డ రాహుల్ ఎమ్మెల్యే థామస్. ఎమ్మెల్యేల నడుమ ఎమ్మెల్యే థామస్ తనయుడు రాహుల్ పుట్టినరోజు వేడుకలలో నియోజకవర్గానికి హామీల వర్షం కురిపించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామం వద్ద గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తనయుడు డాక్టర్ రాహుల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ పాల్గొని రాహుల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ, నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని తెలిపారు. ఈ విధంగా కొంతమంది నాయకులు, కార్యకర్తలు మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాతో ఉంటూ అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ విభేదాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారి మాటలను ఎవరూ నమ్మకండి అని, జిల్లాలోని 7 ఎమ్మెల్యేలు అందరూ ఐక్యతతో ఉన్నామని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ అన్నారు. 7 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చంద్రగిరి అడ్డ చంద్రగిరి అడ్డ చంద్రగిరి కోటను దుమ్ము దులిపించిన నమ్మకానికి పులి అండ్ నారా గారి కుటుంబానికి అత్యంత ఆప్తులు అండ్ నమ్మకమైన మహామనిషి అండ్ వాల్యూస్ కు కట్టుబడి నాయకులు మన నాని గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్నటువంటి సోదరులు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారికి, మరొక సోదరుడు చిక్కడు దొరకడు మురళి గారికి, మాకందరికి, నాకు ముఖ్యంగా డెవలప్మెంట్కి కానీ నాకు ముందుండి నడిపించిన, అదేవిధంగా చిత్తూరు నుంచి తరిమేసిన దొరబాబన్ గారికి, అదేవిధంగా సిఆర్ రాజన్ గారికి, మరో సోదరుడు ఏదున్నా నాలాగా ఉండేది మాట్లాడే వ్యక్తి జగన్ గారికి, నాయకులందరికీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గతంలో అనుకున్నారు ఇదే ఎట్టే మీటింగ్ పెట్టాం గంగానెల్లూరులో. మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ రోజు జన ప్రవాహం ఏ విధంగా చూశారు. ఆ రోజు అందరూ అన్నారు, గంగానెల్లూరు, చంద్రగిరి ఎన్ని ఓట్ల సీట్లయా, వీడేం గెలవబోతాయా అన్నారు. కానీ మేము ఇద్దరం గెలిచి చూపించాం. మనతో ఉండి కూడా కొందరు ద్రోహం చేశారు. వాళ్ళు పాపానే పోతారని ఆ రోజే డిసైడ్ అయినాం. ఎందుకంటే ఇదంతా చెప్తున్నా అంటే రాజకీయం అనేది ఒకటే. రాహుల్ మన ముందు ఉంటే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు అనుకోవాలంతే. రాజకీయంలో ఈ రోజు ఈ వేదిక నీకు రేపు రాజకీయ వేదిక కూడా అనుకోవచ్చు. మన దగ్గర ఎవడు మంచోడు చెడ్డోడంగా మనతో ఉండే వాళ్ళే మన ద్రోహం చేస్తారు. అది చూసుకుంటే మన సక్సెస్ అవుతాం. బయట విరోధి కంటే కూడా మనకు ఉండే వాళ్ళే. కాబట్టి దీన్ని సక్సెస్ చేస్తే రాజకీయం వెళ్తాం. దీని ప్రకారం పోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. కొందరికి అన్నా మాకేం పనులు జరగలేదని 100% అన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
అందరూ పనులు జరుగుతాయి. ప్రతి ఒక్కరు చేత ఒక రోజు ముందనుకో జరగాలనుకోవచ్చు. వాళ్ళు చేసిన విధంగా వైసీపీ పాలన చేసిన విధంగా మనకు అనవసరం. మనందరూ అభివృద్ధికి మన నాయకులు ముందుంటారు. 100% మనకందరూ జరుగుతుంది. 29లో కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొని మన పార్లమెంట్ గెలుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మురళీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు మాస్ మహారాజ్ నేను మనసారా కోరుకుంటున్నా. డాక్టర్ థామస్ గారిని వాళ్ళ కొడుకుని దీవించడంతో పాటుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నా. కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేనేం చెప్పాలన్నా మా అన్న మురళన్న చెప్పేశాడు. మా అన్న కొడుకు అన్నాడు. నాకు కూడా థామస్ అన్న కొడుకు నాకు కొడుకే కాబట్టి ఆ కొడుకుని మీ అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. మేము కూడా మీతో పాటు మీకు 100 ఏళ్ళు ఉండాలని రాహుల్ ఆశీర్వదిస్తూ వారి తండ్రి గారి గెలుపుకి ఎంతలా అంటే ఎలక్షన్లలో పని చేశాడు అంటే బాధ్యత కలిగిన వ్యక్తి. గతంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్య వృత్తిలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న టాప్ 10లో ఒక గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ ఎంతోమంది వేలాది మందికి సంతానం ప్రాప్తం కలిగిస్తూ మన నియోజకవర్గానికి ఒక మంచి యంగ్ ఐకాన్ని పంపించారు. వారికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ సందర్భంలో మేము ఎన్నికల్లో తిరుగుతున్నప్పుడు మరలా రాహుల్ నాకు పరిచయం అవటం, నిజంగా కూడా రాహుల్ అమికబుల్ యంగ్ డైనమిక్ పర్సనాలిటీ, ఆయనలో ఉన్న మంచితనం, వైద్య వృత్తిలోనే వైద్యంలో మంచి నిష్ణాతులు అవ్వాలని చదువుతూ మధ్యలో థామస్ అన్నకు గెలుపు కోసం అహర్నిశలు పనిచేశాడు. రాత్రి అనక పగలనక మేము థామస్ అన్న మేము ఎంత తిరిగామో దానికంటే డబుల్గా రాహుల్ మంచి ప్లాన్ వేసి నిజంగానే ఒక అపర చాణిక్యులాగా పనిచేశాడు. నిజంగానే రాహుల్ భగవంతుడు ఇప్పుడున్న స్థాయిలో నుంచి ఉన్నతమైన స్థాయిలో నుంచి ఉత్తమమైనటువంటి స్థాయిని భగవంతుడు ప్రసాదించాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కాబట్టి ఎవరైనా ఏదైనా తప్పుడు మాట్లాడబట్టే వినవద్దండి. మేము ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేటట్టు మేమందరూ కూడా అన్నదమ్ములుగా ఈక్వల్గా ఉన్నాము. మీరు దయచేసి చిచ్చులు పెట్టి మా దాంట్లో చిన్న చిన్నవి పెట్టి ఇక్కడ నుంచి ఆడ పొలాలు పెట్టేది, అక్కడ నుంచి ఇక్కడ పొలాలు పెట్టేదాన్ని మీరు ఆపాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకున్నాను. ఇప్పుడు అన్న చెప్పిన విధంగా జగన్ మేము ప్లాన్ చేసినాం. ఒకరి గురించి మేము మాట్లాడతాం, మా గురించి అన్ని మాట్లాడతాడు. నైట్ మేము తెలుసుకుంటే ఓహో వీడు ఇట్లా అని. అయినా చాలా మంది దొంగలు దొరికినారు. కాబట్టి ఏం ప్రాబ్లం, మేము నలుగురు ఒకటే, నలుగురు కాదు ఈ 7 నియోజకవర్గాలు అందరూ ఒకటే, ఎంపీ గారు ఒకటే. ఇప్పుడు మన థామస్ అన్న చెప్పినట్టు 7 నియోజకవర్గాల చరిత్రలో ఎప్పుడూ గెలవలేదు తెలుగుదేశం పార్టీ పెట్టి. అటువంటిది ఈసారి గెలిచినామంటే దానికి కారణం మేమంతా ఐక్యతతో కూడా పని చేసినాము. మా అందరినీ నడిపించిన మా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, అప్పుడేగా మా అందరికీ మరో రాజకీయ కుల వృద్ధుడు భీష్మాచార్యుడు అని చెప్పిన మా ధర్మాబన్న, వీరందరి సహకారంతో మేమంతా కూడా ఎల్లప్పుడూ ఇట్టే కలిసిమెలిసి ఉంటాము. మీరు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమాని ఇటువంటి స్క్రీన్ పైన వేసుకుని అందరూ కలిసి చూసే మంచి రోజులు వస్తాయని తెలియజేస్తూ ఈ రోజు రాహుల్ మరో రాహుల్ గాంధీ లాగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనసారా మరొక్కసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రాహుల్.
రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాదు. మా వాడికి 26-27 కంటే పెళ్లి చేసేయాలి. గుమ్మను పెళ్లి కాలేదు అంటే వదిలే పబ్లిక్ లో. రాహుల్ గాంధీ అంత తోడంటే ప్రధాని స్థాయిలో ఊహించి చెప్పారు, పెళ్ళే ఉంది అయినాక పెళ్లి కూడా చేసుకోవచ్చు. మేమిద్దరు నిలిస్తే ఎమ్మెల్యే సీట్ మీద అందరూ కూడా రాహుల్కే ఇవ్వాలంటారు, నాకు వద్దంటారు. ఆ టైపులో యూత్ అందరినీ కూడా దోచుకున్నాడు. అదేవిధంగా డౌన్ టు ఎర్త్, వాడికి వచ్చి చాలా తిమ్మురుగా బిహేవ్ చేసేది, కొవ్వుగా నడుచుకునేది, పెద్దల్ని ఒక మాదిరిగా చూసేది ఉండదు. వాడు ఇంత ఉన్నా కూడా చాలా ఒబీడియంట్గా ప్రతి ఒక్కరిని కూడా అన్న తమ్ముడని కలుపుకొని బ్రహ్మాండంగా చేసుకుంటాడు. మీరు ఇక్కడ పడుకోమంటే పడుకుంటాడు, మీతో బట్టి ఎక్కడ తినమంటే తింటాడు. అదేవిధంగా అందరితో కలిసిపోతాడు. ఈజ్ అ లవ్లీ చైల్డ్. నాకు దేవుడు ఇచ్చిన మొదటి చైల్డ్. చాలా బ్రహ్మాండమైన వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. వీళ్ళ అందరికీ నస్తుంది. ఈవెన్ మెడికల్ కాలేజ్ 200 మంది ఉంటే 100 మంది అమ్మాయిలు వీడికి నస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్క గుండెని దోచుకున్న నా పెద్ద కుమారుడు బర్త్డేకి మీరందరూ కూడా వచ్చి మీ అభిమానం ఇచ్చిన దానికి, ఇక్కడ ఇచ్చేసిన అంత పెద్దలందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్ ఇచ్చిన దానికి, వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉంటే కూడా, ప్రోగ్రాంలో ఉంటే కూడా నా పిలుపుకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ప్రోగ్రాం అన్ని కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చిన ప్రతి అభిమాన హృదయానికి, నా తోటి శాసనసభ్యులకి, సీనియర్లకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు. మా అందరికీ చాలా తపన ఉంది. ఎలాగైనా ఈ నియోజకవర్గాన్ని పరిశ్రమలు తీసుకొచ్చి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మంచిగా బ్రహ్మాండంగా మన యూత్ అందరికి కూడా కళ్ళలో ఆనందం చూడాలని ఉంది. తొందరలోనే ఈ కళ నెరవేరాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి. మేమందరూ కూడా కష్టపడి మన యూత్లో కళ్ళలో ఆనందం చూడడానికి మేము కూడా మా వంతు కష్టపడి మంచి మంచి కంపెనీ తీసుకొచ్చి మేము మంచి నాయకులు అని చెప్పేసి నిరూపించుకుంటాం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు. నా కొడుక్కి మీరందరూ వచ్చి కూడా మీ బ్లెస్సింగ్ ఇచ్చిన దానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. మీరందరూ కూడా మా కోసం వచ్చి ఇంత నైట్ అయినా కూడా వెయిట్ చేసి మా ఎమ్మెల్యేలందరి కోసం మీరు వెయిట్ చేసిన దానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. ఇదే విధంగా అభిమానం, మీ అభిమానం మాకు ఉండాలి. మీ డబ్బులు వద్దు, మాకేమొద్దు, మీరు ఇచ్చిన అభిమానం మాత్రం చాలు. ఇదే విధంగా ఎన్నడూ మా కుటుంబాన్ని, నన్ను, అదేవిధంగా మా ఎమ్మెల్యేలందరినీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇదే సపోర్ట్ మీరు ఇస్తామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాహుల్ ఒక చిన్న స్పీచ్ ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. எனக்கு தெலுங்கு அவ்வளோ வராது, ஆனால் கற்றுட்டு இருக்கேன். நெக்ஸ்ட் டைம் வரப்போது டெஃபினட்டாக தெலுங்குலேயே த ஹோல் ஸ்பீச் ஐ கிவ். నాకు తెలుగు మాట్లాడేది సక్రమంగా రాదు. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి తెలుగు మీకన్నా బాగా మాట్లాడతా. எல்லாருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. இவ்வளோ லவ், இவ்வளோ அஃபெக்ஷன் எங்கேயாவது கிடைக்குமான்னு எனக்கு சத்தியமாக தெரியல. சென்னையில் கூட, சொந்த ஊரில் சென்னையில் இத்தனை வருஷம் நான் இருந்து கூட இவ்வளோ லவ் எங்கேயுமே எனக்கு கிடைச்சதில்லை. எல்லாருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. யூத் எல்லாருமே கூட இருந்து இந்த கேம்பெயினிங்கில் எல்லாரும் காலையில் நைட்டுன்னு பார்க்காம ஃபுல்லாக சுற்றுனதுக்கு ரொம்ப ரொம்ப நன்றி. எனக்கு ஒரே ஒரு விஷயம்தான், அப்பா இந்த மாதிரி வந்து சொல்ல போது இந்த மாதிரி ரொம்ப கஷ்டமா இருக்கு, லைக் அங்க ரொம்ப கஷ்டமா இருக்கு, நிறைய பண்ண வேண்டியது இருக்கு.